ఆయనే అష్టమూర్తి తత్వం, మళ్ళీ పరమశివుడిదే. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. 8 పరమశివుని యొక్క మూర్తులే. అష్టమూర్తి తత్వం కనుక అగ్నిహోత్ర స్వరూపంతో వచ్చి ఆయనే కొంత వీర్యాన్ని మళ్ళీ తనలోకి తీసుకున్నారు. ఈ మిగిలిన వీర్యం భూమి మీద ప్రవహించింది. ఆవిడ భరించలేకపోయింది ఆ వేడిని. భరించలేక చిత్రం చూడండి, ఆవిడ తీసుకెళ్లి గంగలో వదిలేసింది. గంగ వేడెక్కిపోయి నేను భరించలేని తీసుకెళ్లి హిమాలయ పర్వతాల మీద వదిలేసింది, ఇంకొంచెం చల్లగా ఉంటాయని. హిమాలయ పర్వతాలు అమ్మ బాబోయ్ నేను భరించలేనని కిందకు వదిలేసింది. అక్కడ రెల్లు పొదలు పుట్టాయి. ఈలోగా జాత రూపమితి ఖ్యాతం అని ధాతువులన్నీ పుట్టాయి, లోహాలన్నీ పుట్టేశాయి. పెద్ద తెల్ల కొండ ఏర్పడిపోయింది, అది కైలాసం అయిపోయింది. అక్కడ రెల్లు పొదలు పుట్టాయి. ఆ రెల్లు పొదల్లో ఏడుస్తూ పిల్లవాడు కనబడ్డాడు. దివ్యం శరవణం చైవ పావకాదిత్య సన్నిభం, ఆయనే సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్నారు. అయితే చిత్రం ఏమిటంటే వాల్మీకి రామాయణంలో ఇది చెప్పడంలో ఒక గమ్మత్తు పాటించారు. సంక్షిప్తంగా ఇలా చెప్పి వెంటనే అన్నారు, ఈ కొడుకు పుట్టాడు కదా వీళ్ళకి సంతోషం వచ్చేసింది. వాడు తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో వీళ్ళకి అనవసరం, అమ్మయ్య సేనాధిపతి దొరికాడని వీళ్ళందరూ వెళ్ళి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి నమస్కారం చేద్దామని వెళ్ళారు. పూలు పళ్ళు పట్టుకెళ్ళి స్వామి ఓసారి వస్తే నమస్కారం పెడతామన్నారు. అంటే పార్వతీదేవి బయటికి వచ్చింది, ఎంత పని చేశారా మీరు, స్త్రీ కోరుకునేటటువంటి గొప్ప సౌభాగ్యం ఏమిటి, భర్తని తనయందు మొయ్యాలనుకుంటుంది. ఇది భార్యాస్వరూపం అంటే. భర్త తను ఒక్క తాళి కట్టిన భార్యకి తప్ప అన్యులకు ఇవ్వకూడనటువంటి కటాక్షం తనని తన భార్య యందు నిక్షేపిస్తాడు. ఆ భార్య తన పతి యొక్క స్వరూపాన్ని తన కడుపులో పెంచి పెద్ద చేసి ప్రసవిస్తుంది తప్ప తన స్వరూపాన్ని వేరొక చోట నిక్షేపించకూడదు పురుషుడు. అందుచేత నా భర్త యొక్క స్వరూపాన్ని భరించవలసినది నేను కడుపులో, కానీ నేను భరించలేనని మీరు వీర్యస్ఖలనం చేయించారు పరమశివుడి చేత, భూమి చేత భరింపచేశారు. అందుకని మీకు నేను శాపం ఇస్తున్నాను. ఏమిటో తెలుసా, అపత్యం స్వేషు దారేషు యస్మాన్నోత్స్వాదయిష్యథ అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి నచ పుత్ర కృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చతి. పార్వతీదేవి శపించింది. ఏమని, అపత్యం స్వేషు దారేషు, దేవతలారా మీ ఎవ్వరి భార్యలకి ఇహ సంతతి పుట్టారు, ఇక మీ యొక్క భార్యలందరూ నిస్సంతులై ఉండిపోతారు. అక్కడితో 33 కోట్ల దేవతలు ఆగిపోయారు. ఇక ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవతల సంఖ్య 33 కోట్లు. మిగిలిన ఏ అవతారంలోనూ ఈ చిత్రం లేదు. ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత చిత్రం జరిగింది. దేవతల సంఖ్య ఆగిపోయింది. దేవతలు అయిపోయారు. వచ్చి ప్రార్థన చేసినందుకు ముఖం తిప్పి చూసింది, భూమి కనపడింది. నేను పొందవలసినటువంటి నా పతి యొక్క తేజస్సుని నువ్వు స్వీకరించావు కాబట్టి అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి. ఒక స్త్రీకి ఇంతకన్నా దారుణమైన శాపం ఇంకోటి ఉండదు. నువ్వు ఒక్కటివే, నీకు భర్తలు అనేకం పొమ్మంది. అందులో వావివరసలు లేకుండా ఉంటాయి. ఎందుకని, తండ్రి గారు భూమిపతే, కొడుకు గారు భూమిపతే. తండ్రి ఆ భూమికి పతే పరిపాలిస్తాడు, ఆ తండ్రికి కొడుకు మళ్ళీ భూమికి పతే. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఇక్కాలమున్ భార్గవ అంటారు పోతన గారు. ఎంతమంది వచ్చారో ఎంతమంది వెళ్ళిపోయారు. అందుకని అవనేనైక రూపత్వం బహుభార్యా భవిష్యసి, నీకు బోల్డ్ మంది భర్తలు అవతల బొమ్మంది. ఎందుకని, తన భర్త వీర్యం తను పొందకుండా చేసింది కాబట్టి అని. ఇంకొక మాట అంది, నువ్వు ఒక స్వరూపంతో ఉండవు, అనేకమైనటువంటి స్వరూపాలతో ఉంటావు. అందుకని చవిటి నేల, ఊషర క్షేత్రం, సస్యశ్యామలం, ఇన్ని రకాలుగా భూమి మారిపోయింది అని పార్వతీదేవి శపించింది. ఇక్కడ రామాయణంలో అంతవరకే చెప్పారు, కానీ శివమహాపురాణంలో ఇంకొక మాట కూడా చెప్పారు. అగ్నిహోత్రుడి వంక చూసింది, భూమి భరించలేని తేజాన్ని నువ్వు భక్షించావు కాబట్టి నువ్వు సర్వభక్షకుడు అయిపోతావు. ఇది తినచ్చా ఇది తినకూడదా అని ఉండదు, శవం దగ్గర నుంచి ప్రతిదాన్ని కాలుస్తావు పోమంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అగ్నిహోత్రుడు సర్వభక్షకుడు. ఇవన్నీ అమ్మవారి శాపాలు. కుమార సంభవ సమయంలో పార్వతీదేవి ఆగ్రహం చెంది ఇచ్చినటువంటి శాపాలు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కుమార సంభవం ఒక నీతి నేర్పుతుంది మనకు. అత్యంత ప్రమాదకరం ఏమిటంటే, భార్య భర్తృ సమాగమ సమయమునందు వెళ్లి వారిని ఎట్టి పరిస్థితులలోనూ కూడా వారి ఏకాంతమును భంగపరచరాదు.
అది పరమ పవిత్రమైనటువంటి కృత్యం. పూర్వం సృష్టి కార్యం అదొక యజ్ఞం కింద చూసేవారు పెద్దలు. సరే, దాని గురించి నేను పెద్ద చర్చ చేయదలుచుకోలేదు అనుకోండి. అందుచేత అమ్మవారు శపించింది. సరే, ఈ శాపములు అయిపోయిన తరువాత వీళ్ళందరూ దీనమైన ముఖాలు వేసుకున్నారు, వెళ్ళిపోయారు. పరమశివుడికి కామమే ఉంటాయి, ఆయనకి లోక రక్షణ హేతువు కొరకు వీర్యాన్ని స్రవించాడు. కానీ అది వాళ్ళు భూమిని చూపించారు. భూమిని చూపించడంలో అరెరే రేతస్సు ఆ ఫలితాన్ని ఇవ్వలేకపోతోందని అగ్నిస్వరూపంతో కొంత తేజస్సుని దాచాడు ఆయన. వెళ్ళిపోయారు. పార్వతీ పరమేశ్వరులు ఉత్తర దిక్కుకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్నారు. తారకాసురుడి ఆగడాలు మిన్నంటిపోయి వీళ్ళందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యయ్యో మహానుభావ, మేము బుద్ధి లేక పరమశివుని యొక్క రేతస్సు భూమి మీద పడేటట్టు చేశాం. ఈనాడు దేవతలకి నాయకుడు లేడు, మమ్మల్ని ఏం చెయ్యమంటావని అడిగారు. బ్రహ్మగారు, నేను అప్పుడప్పుడు చెప్తుంటానే, ఆయన కన్సల్టెంట్ ఫిజిషియన్ లాంటివాడు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళితే ఆయన ఒక అద్భుతమైన సలహా ఇస్తాడు. ముందు డయాగ్నోసిస్, ఇది చెయ్యి ఏమిటో ఇక్కడ నొప్పెడుతోందండి అంటే ఊళ్ళో ఫలానా న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని రిఫరెన్స్ రాసిస్తాడు ఆయన. ముందు డయాగ్నోసిస్ ఆయన చేస్తాడు, పర్ఫెక్ట్ డయాగ్నోసిస్. అందుకని చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, అబ్బాయి, ఇప్పుడు శివవీర్యాన్ని ధరిస్తే కదా అసలు పిల్లవాడు పుట్టడం. ఆవిడ శపించేసింది పార్వతీదేవి, అపత్యం స్వేషు దారేషు, దేవతల భార్యలు ఎవ్వరికీ పిల్లలు పుట్టరు. కాబట్టి ఇప్పుడు భరించేవాళ్ళు ఎవరు? పైగా మీకెవరికైనా ధైర్యం ఉందా? పోనీ ఇప్పుడు మళ్ళీ శివవీర్యాన్ని భరించేటటువంటి ఉద్దేశం ఏ స్త్రీకైనా ఉందా అంటే ఎవరు వస్తారు మళ్ళీ అమ్మవారికి తెలిస్తే? అందుకని ఎవరూ రారు. కాబట్టి ఎవరైతే ఆవిడ ఒప్పుకుంటుంది, తనకి తోడ పుట్టిందో ఒక ఆవిడుంది. ఎవరు? హిమవంతుని యొక్క పెద్ద కూతురు గంగాదేవి. తన అక్కగారే కాబట్టి బహుశః గంగాదేవి స్వీకరిస్తే ఆవిడికి కోపం రాకపోవచ్చు. అందుకని గంగలో శివవీర్యాన్ని విడిచిపెట్టండి. ఎక్కడుంది ఇంకా శివవీర్యం? అగ్నిహోత్రుడి దగ్గర ఉంది. ఆయన భూమి భరించలేనప్పుడు కొంత స్వీకరించాడు కాబట్టి అగ్నిహోత్రుడు అష్టమూర్తి తత్వంలో పరమశివుడే. అందుకని తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెట్టు గంగలో అన్నారు. అంటే ఎంత జాగ్రత్త చూపించారో చూడండి. అందుకే కుమార సంభవం వింటే అటువంటి కుమారులు కలుగుతారనడానికి కారణం అది. ఈయన వెళ్ళి ప్రార్థన చేశాడు అగ్నిహోత్రుడు. ఏమని? గర్భం ధారయ వైదేవి దేవతానామిదం ప్రియం తస్య దద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్. అమ్మా గంగా, దేవతలందరూ కోరుతున్నారు, పరమశివుని యొక్క రేతస్సు నా యందు ఉన్నది, దాన్ని నీ యందు విడిచిపెడతాను, నువ్వు అనుగ్రహించవలసింది అన్నాడు. అంటే తస్య దద్వచనం శ్రుత్వా, ఆ మాటలు విని ఆవిడ ప్రీతి పొందిందిట. ప్రీతి పొంది దివ్యం రూపమధారయత్, చక్కనైన రూపాన్ని పొందిందిట. అగ్నిహోత్రుడు సమాగమించాడు గంగాదేవితోటి. సమాగమించి శివుని యొక్క రేతస్సుని గంగలోకి ప్రవేశపెట్టాడు. ప్రవేశపెడితే అక్కడ ఎంత గొప్ప మాటలు వాడారో తెలుసా అండి? సర్వావయవముల యందు తృప్తిని పొందిందిట గంగ. పూర్ణాయుర్దాయము కలిగిన వాడు, గొప్ప తేజస్వి, వీర్యవంతుడు, తెలివైన వాడు, ఇటువంటి కుమారుడు జన్మించాలంటే ఆనుకూల్యము భార్య యందుండి ఆరోగ్యవంతురాలై సమాగమనముకు సిద్ధపడి పరమ ప్రీతిపాత్రులైనటువంటి దేవతామూర్తుల దర్శనం చేస్తూ ఉండగా అటువంటి విషయాలు మనస్సులో నింపుకొని భార్య యందు సమాగమించినటువంటి వాళ్ళకి అపారమైన తేజోవంతులైన కుమారుడు జన్మిస్తారు. ఇది కుమార సంభవం చెప్పేటటువంటి రహస్యం, నా సొంతంగా చెప్తున్నది కాదు. అంతేకాని ఏదో తొండని గద్దెత్తుకుపోతున్న ఫోటోలు ఇలాంటివి బెడ్రూముల్లో పెట్టుకుంటే అలాంటి కీచక ప్రవృత్తున్న పిల్లలే పుడతారు. అందుకని బెడ్రూముల్లో ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలో కూడా కుమార సంభవం చెప్పేసింది. అందుకని దివ్యం రూపమధారయత్, ఆవిడ దివ్యమైన రూపాన్ని పొందింది. ఆ తేజస్సుని విడిచిపెట్టాడు గంగలోకి. ఆ గంగలోకి విడిచిపెడితే గంగ భరించింది కానీ ఆ గంగ తీసుకుని వెళ్ళేటప్పుడు అపారమైన ఉడుకుదనం ప్రసరించింది. శివ తేజస్సుని భరించలేక ఆ తేజస్సు కొంతవరకు వచ్చిన తరువాత భరించలేక దాన్ని తీసుకుని వెళ్ళి హిమాలయ పర్వత శిఖరముల దగ్గర విడిచిపెట్టేసింది. ఆ హిమాలయ పర్వత శిఖరముల దగ్గర విడిచిపెట్టినప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది.